లోకము నుండి వచ్చిన వాళ్ళం. ఆ లోకంలో మనం ఎవరి నుండి వచ్చిన వాళ్ళమో తెలుసా? 90 కీర్తన మొదటి వచనము నుండి కీర్తన 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము పరలోకం కాదయ్యా, నువ్వు కలిగించిన ప్రకృతి నీ పాదాల క్రింద, నీ పాదాల చెంత పెట్టి తన కొరకు బ్రతకమని నిన్ను నమ్మి లోకానికి పంపితే ఎవరి కోసం బ్రతుకుతున్నావయ్యా? ఆయనకిష్టమైన నీ దేహాన్ని, ఆయనకిష్టమైన నీ శరీరాన్ని ఆయనకి. ఆ ఆత్మను ఎక్కడికి పంపుతానన్నాడు? దేవుని మాట వినకుండా, తండ్రి భయము లేకుండా ఉన్నవాని నుండి పుట్టిన నీవు ఉన్నవానికి ద్రోహం చేస్తే నిన్ను బ్రతకనివ్వడు. ఒక్కసారి ఆయన గురించి ఆలోచించుకుంటే మనం లేం ప్రియమైన వారలారా. ఒక్కసారి ఆయన గురించి ఆలోచించుకుంటే మనము లేవు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, దేవా మేము లేకపోయినా నువ్వున్నావు, నువ్వు లేకపోతే మేము లేవు నాయన. మేము లేకపోయినా నువ్వున్నావు. మనం పుట్టకము నువ్వు దేవుడు లేడా? కానీ దేవుడు లేకపోతే మనం లేవు ప్రియమైన వారలారా. మనకు బ్రతుకు లేదు ప్రియమైన వారలారా. మనకు ఆకారము లేదు, ఈ ఆకారంలో శ్వాస లేదు, నీవంటూ ఉనికే లేదు. ఒక తల్లి సంరక్షణ పిల్లవాడికి లేకపోతే క్షణంలో ఎలా గాయం చేసుకొని ఏడ్చుకొని అమ్మా నీ దగ్గరకు వస్తాడో మన బ్రతుకులు కూడా అంతే ప్రియమైన వారలారా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన మనస్సు తన మీదనే, ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటే, ఆయన ఆలోచించుకుంటే, ఒక్క క్షణం ఆలోచించుకుంటే ఈ ప్రపంచం లేదు ప్రియమైన వారలారా. మరి ఉంది అంటే ఒక్కసారి కూడా ఆయన గురించి ఆలోచించుకోలేదు. ఇదేంటి? ప్రేమ మన మీద ఎంత ప్రేమో తెలుసా? ఒక్క క్షణం తన చూపును మరల్చుకోలేనంత ప్రేమయ్యా నీ మీద. నువ్వు నమ్మగలవా? ఈ రాత్రి ఆయన అదృశ్య స్వరూపం నీ మీద ప్రేమ. ఒక్క క్షణం నీ మీద చూపు మరల్చుకోలేనంత ప్రేమ. నువ్వేమైపోతావో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు బ్రతికినా బ్రతకకపోయినా నువ్వేమైపోతావో ఒక్క క్షణం చాలదా? అంటే ఆ ఒక్క క్షణం కూడా దృష్టి మరల్చుకోకుండా, అసలు తన గురించి తాను ఆలోచించుకోకుండా మన గురించేనా? అవును ప్రియమైన వారలారా, మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మనస్సులో ఉన్నదేంటో తెలుసా? కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము, 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, దయా లక్షణము ఆయన మనస్సు. నాయన నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. దేవా క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవయ్యా నువ్వు. ఏమండి, మారే మనసు నీకుందా? మారే మనసు మనిషికుందా? ఈరోజు ఆలోచించండి ప్రియమైన వారలారా. తండ్రి, నీ మనసు ఇంత గొప్పగా ఉన్నప్పుడు, క్షమించడానికి నువ్వు సిద్ధమైనప్పుడు, మారటానికి మా మనసుకేమైంది? మారటానికి ఏమైంది? నీ మనసుకేమైంది చెప్పు. నీ కన్న తండ్రి కొరకు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడే. త్రోసివేస్తానని బైబిల్ ఎక్కడైనా రాయబడిందా? నేను త్రోసివేస్తానని ఎక్కడైనా రాయబడిందా? ఆయన ఎవరిని త్రోసివేయడు. ఇదిగో తన చేతులు చాచుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా దగ్గరికి రండి. అది ప్రేమని మీకు అర్థం కావటం లేదా?
అవిధేయులుగా ఉన్నప్పటికీ తన దగ్గరికి రండని తన చేతులు చాచుతున్నాడు. ఇదిగో నేను ప్రిపేర్ అయ్యాను, మిమ్మల్ని క్షమించాలి అని. ప్రిపేర్ కాగలవా? నీ మనసును మార్చుకొని ఆ క్షమాపణ పొందుకోవడానికి సమయం కావాలా? ఇంకెంత కాలం కావాలి? మళ్ళీ ఇన్ని మాటలు వింటే ఈ ఆలోచన ఏమైనా కలుగుతుందా? రా దేవునిలోనికి. 9 నెలలు పొదిగిన తర్వాత ఒక గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి తల్లి ఏం చేయదండి, వెచ్చదనాన్ని ఇస్తుంది. కానీ ఆ పిల్ల ఏం చేస్తుందో తెలుసా? గుడ్డును పగలగొట్టుకొని బయటకు వస్తుంది. నువ్వే రావాలి. నీ మనస్సు అనే పై పెంకును పగలగొట్టుకొని దేవుని కొను బ్రతకాలని బయటికి రా. చీకటిలో నుంచి వెలుగులోకి, లోకమనే పాపాన్ని చీల్చుకొని బయటికి రా. నీ కన్న తండ్రి కొరకు వెలగడానికి ఏముంది ఈ లోకంలో? ఏమీ లేదు. ఏమీ లేని లోకంలో ఉందని ఇంకా మారకుండా ఉన్నావు. ఇంకా రా దేవునిలోనికి. రా, ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయము. ఒక మనుష్యుడు ఉన్నాడట. అతనికి ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటాడట. ఆ చెట్టును నాటుతున్నప్పుడు ఆ యజమానికి ఒక ఆశ ఏమిటంటే, ఇది ఏ ఉద్దేశంతో, ఏ తలంపుతో నేను నాటుతున్నానో ఆ ఉద్దేశము, ఆ ఆలోచన నెరవేరాలి. ఈ అంజూరపు చెట్టు పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశము నెరవేరాలి. ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను. దేవుడు ఒక మామిడి చెట్టును నాటినప్పుడు ఒక ఉద్దేశం ఉంది. ఒక జామ చెట్టును నాటుతున్నప్పుడు ఒక ఉద్దేశం ఉంది. బర్రెను సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కుక్కను సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎద్దును సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. పక్షులను సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. చెట్లను, జంతువులను, పక్షులను ఒక ఉద్దేశంతో సృష్టించిన దేవుడు నిన్ను, నన్ను కూడా ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున మనలను దేవుడు సృష్టించాడు. మీరింటికి వెళ్ళండి, ఇంట్లో మీకు కనిపించే వస్తువును చూడండి. ప్రతి వస్తువు ఒక ఉద్దేశంతో సృష్టించబడింది. ఏదైనా ఒక వస్తువు దాని వెనుక ఏ ఉద్దేశము లేకపోతే అది మీ ఇంట్లో ఉండదు. మరి ఎక్కడో చెప్పండి, డస్ట్బిన్లో ఉంటుంది. ఎందుకని? అది పనికిరాదు కాబట్టి. మీ ఇంటిలో మీరు ఏ వస్తువును చూసినా దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. వాల్ క్లాక్ను చూడండి, గోడ గడియారం చూడండి, దాని పట్ల ఒక ఉద్దేశం ఉంది. క్యాలెండర్ని చూడండి, దాని పట్ల ఒక ఉద్దేశం ఉంది. టెలివిజన్ చూడండి, దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. మీ డోర్కి కర్టెన్ వేస్తారు, కర్టెన్ చూడండి, ఒక ఉద్దేశం ఉంది. సోఫా ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఒక చైరు వేస్తారు, దానికి ఒక ఉద్దేశం ఉంది. మీ ఇంటిలోకి వెళ్ళి మీరు ఏ వస్తువును చూసినా ఆ వస్తువు వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏది కూడా మీ ఇంట్లో పెట్టుకోలేదు. ఉద్దేశము లేకుండా ఏది కూడా
దేవుని ఇల్లు అయినటువంటి ఈ అద్భుతమైన ప్రపంచంలో దేవుడు ఏది కూడా సృష్టించలేదు. ఆయన ఒక ఉద్దేశంతో సృష్టించాడు. నిన్ను నన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఏమిటది? తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు సృష్టించిన కారణం ఏమిటంటే మనం ఆయన బిడ్డలుగా జీవిస్తామని, ఆయన వలె పరిశుద్ధంగా ఉంటామని, ఆయన వలె ప్రేమిస్తామని, ఆయన వలె దయాదాక్షిణ్యమును చూపిస్తామని, ఆయన వలె కనికరమును క్షమాగుణాన్ని కలిగి ఉంటామని, ఆయన వలె బలహీనంగా ఉన్నవారికి చేయూతనిస్తామని, ఆయన వలె దీనులను హీనులను లేవనెత్తుతామని, ఈ పాపిష్టి లోకంలో పతనమైపోతున్న మానవ విలువల మధ్య ఒక మంచి మనిషిగా జీవించి తన కుమారునిగా జీవించి ఆయన నామాన్ని ఘనపరుస్తావని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభువుని అడుగుతావా? ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఈ తీర్మానం తీసుకోవాలి. ఏమిటది? ప్రభువా, ఏ ఉద్దేశముతో నాకు మరొక్క సంవత్సరం ఇచ్చావో ఆ ఉద్దేశాన్ని ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేరుస్తానయ్యా. నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను పరిశీలించినా నాలో ప్రేమ కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది, సమాధానం కనిపిస్తుంది, మంచితనం కనిపిస్తుంది, దయాళుత్వం కనిపిస్తుంది, సాత్వికత్వం కనిపిస్తుంది, దీర్ఘశాంతం కనిపిస్తుంది, ఆశా నిగ్రహము కనిపిస్తుంది. ఈ సంవత్సరం నేను ఫలిస్తానని చెప్పే నాకు ఈ అవకాశం ఇచ్చావు. ఫలిస్తాను ప్రభువా అన్న